హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ నీరజ, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్. చాలామంది ప్రెగ్నెంట్ డెలివరీ అయిన విమెన్ ఐదర్ నార్మల్ డెలివరీ అవ్వచ్చు ఆర్ సెక్షన్ అవ్వచ్చు, ఎప్పటి నుంచి మళ్ళీ వర్కౌట్ సెషన్స్ కానీ రొటీన్ యోగా కానీ ఆర్ ఎక్సర్సైజ్ రొటీన్కి ఎప్పుడు వెనక్కి వెళ్ళచ్చు, ఎప్పటి నుంచి రెజ్యూమ్ చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారనమాట. ఇది చాలా కామన్ క్వశ్చన్, ఎస్పెషలీ డెలివరీ అయిన తర్వాత అడిగే క్వశ్చన్. సో నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా సరే అట్లీస్ట్ 3 to 6 months మీ బాడీ కంప్లీట్గా హీల్ అయ్యి నార్మల్ స్టేట్కి రావడానికి ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం అండి. ఎస్పెషలీ ఆఫ్టర్ సి సెక్షన్ స్టిచెస్ కూడా ఉంటాయి కాబట్టి హెవీ వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి మనం చేయొద్దని చెప్తాము. ఎందుకంటే అబ్డామినల్ వాల్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెక్టస్ మజిల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లూజన్ అవుట్ అవుతుంది కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ ద టమ్మీ సైజ్. సో అది మళ్ళీ నార్మల్ స్టేట్కి రావాలంటే మీరు బెల్ట్లు అలాంటివి పెట్టుకుంటే అవ్వదండి. డెఫినెట్గా మీరు మజిల్ టోనింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. ఈ అన్నిటిని రెజ్యూమ్ చేయడానికి ఐడియలీ 6 months నుంచి మీరు వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే ఇట్ కెన్ బి అ లిటిల్ బిట్ అర్లియర్ ఆల్సో. ఎందుకంటే నార్మల్ డెలివరీలో మీకు ఏం కట్ అది ఉండదు కాబట్టి మైల్డ్ స్టిచెస్ అదే ఎపిసియోటమీ సైట్ ఇస్ స్టిల్ ఫైన్. కానీ ఈ ఫస్ట్ 6 monthsలో కూడా బ్రిస్క్ వాకింగ్ చేయడము, లైట్ వెయిట్స్ ఎత్తడము, అంటే ఆర్మ్ ఎక్సర్సైజెస్, అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ అనేవి మీరు చేసుకోవచ్చు అనమాట. లోవర్ బాడీ ఆర్ టమ్మీ సైజ్ ఎక్సర్సైజెస్ మాత్రం after 6 months it's better to start. I hope this video is useful. Please drop down any more comments. I'll be more than happy to help. Thank you.